ఇప్పుడు వాళ్ళు ఉగ్రవాదులను రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అదుగో ఆ భవనం మసూద్ అజార్ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉన్నటువంటి భవనం. ఆ దాడిలో ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు చనిపోయారు. మసూద్ అజార్ను పాకిస్తాన్ ఒక సురక్షిత ప్రాంతానికి తరలించేసింది. లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా ఒక 4 అంచెల భద్రతను కల్పించింది. సుమారు 5-6 కిలోమీటర్ల రేడియస్లో ఎవరు కూడా అక్కడికి రాకుండా ఉండే అత్యంత భద్రతను కల్పించింది హఫీజ్ సయీద్కి. కానీ మా కస్టడీలో ఉన్నాడు అని చెప్తోంది. ఇప్పుడు మసూద్ అజార్ ఎక్కడున్నాడు? మసూద్ అజార్ ఆచూకీ తెలిస్తే బహుశా ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చంపేస్తారేమోనండి. ఇప్పటికే పాకిస్తాన్లో కొంతమంది గుర్తు తెలియని ముఠా అక్కడ ఉగ్రవాదులను చంపేస్తూ ఉంది. అటు బలూచిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్పై కక్షగట్టుంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను పాకిస్తాన్ ఆర్మీని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో హఫీజ్ సయీద్ను పాకిస్తాన్ ఎక్కడో దాచింది. భద్రంగా దాచి అతనికి రక్షణ కల్పిస్తూ భారతదేశం మాకు చెప్పండి, హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడో మాకు చెప్పండి, మేమే హఫీజ్ సయీద్ని లేపేస్తాం, మేమే హఫీజ్ సయీద్ని అరెస్ట్ చేస్తాం, లోపలేస్తామని. కానీ భారతదేశం అడుగుతుంది మాకు హఫీజ్ సయీద్ని అప్పగించండి, ఇటు మసూద్ అజార్ని అప్పగించండి అని. కానీ మసూద్ అజార్ ఎక్కడున్నాడో మాకు తెలియదు, మసూద్ అజార్ ఎక్కడున్నాడో చెప్తే మేమే అరెస్ట్ చేస్తామని అంటూ ఉంది. సో ఎవరైనా నమ్మగలుగుతారా? ఇప్పటికే పాకిస్తాన్ని నమ్ముతున్న దేశాలు ఏవి అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? పాకిస్తాన్ని నమ్ముతున్న దేశాలు ఏవి అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చే దేశం చైనా. ఆ తర్వాత పాకిస్తాన్ని వెనకేసుకొస్తున్న దేశం, నమ్ముతున్న దేశం ఏదంటే అమెరికా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటాడు భారత్ మాకు మిత్రదేశం అంటూనే పాకిస్తాన్ చాలా శక్తివంతమైన దేశం అంటాడు. ఇప్పటికే అదే చెప్తున్నాడు, అణు యుద్ధం జరగకుండా ఆపేశాము అని. కానీ పాకిస్తాన్ చెప్తున్న మాటలు కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ రోజు భారత్ మాపై బ్రహ్మోస్ను ప్రయోగించిన రోజు మా దగ్గర ఉన్నటువంటి సమయం కేవలం 40 సెకండ్లు మాత్రమే. 35 సెకండ్ల నుంచి 40 సెకండ్ల సమయం మాత్రమే ఉంది. ఆ బ్రహ్మోస్ క్షిపణికి అణువార్ హెడ్ ఉందా లేదా అనేది మాకు అర్థం కాలేదు. అది అర్థం చేసుకునే లోపే బ్రహ్మోస్ క్షిపణి వచ్చి మా సైనిక స్థావరాలపై దాడి చేసింది. కానీ బ్రహ్మోస్కి అణువార్ హెడ్ లేకపోవడంతో మేము ఊపిరి పీల్చుకున్నాము అని. సో ఆ రోజు పాకిస్తాన్ అంత భయాందోళనకు గురైంది. ఆ భయాందోళనకు గురైన పాకిస్తాన్ అమెరికా దగ్గరికి వెళ్ళి యుద్ధాన్ని ఆపించకపోతే మా పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయే అవకాశం ఉందని చెప్పడంతో అమెరికా అధ్యక్షుడు వక్రబుద్ధితో, నిజానికి వక్రబుద్ధి అని అనాలి, దాంతో మేము యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి యుద్ధాన్ని ఆపించే ప్రయత్నం చేశాడు. మనం కూడా అంగీకరించాం. కానీ దానికి ట్రేడ్ వార్ అనే దాన్ని ప్రయోగించాను అని చెప్పాడు. మనం అంగీకరించిన ట్రేడ్ వార్ కారణం కాదు, పాకిస్తాన్ అడగడంతోనే, పాకిస్తాన్ కాల్పుల విరమణకు రావడంతోనే సరే అని మేము అంగీకరించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తున్నాం. కానీ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయంపై మాత్రం పునఃసమీక్ష లేదు. మేము అడుగుతున్న ఉగ్రవాదులను మాకు అప్పగిస్తేనే నీళ్లను వదులుతామని మనం చెప్తున్నాం. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది అంటే ఉగ్రవాదులు ఎక్కడున్నాడో మీరే మాకు చెప్పండి, మీరు మాకు చెప్తే మేమే అరెస్ట్ చేస్తామని. ఎక్కడున్నాడో పాకిస్తాన్కి తెలుసు. ఎవరైనా నమ్ముతారా? పాకిస్తాన్లో ఉన్న ఈ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఎక్కడున్నాడో మాకు తెలియదు అనే మాటలను మీరెవరైనా నమ్ముతారా? బహుశా అమెరికా లాంటి దేశాలు నమ్మే అవకాశం ఉంటుందేమో. అమెరికా అందుకే కదా అటు IMF నుంచి పాకిస్తాన్కి లోన్ ఇప్పించింది, ఇటు చైనా షూటీ పెట్టినంత పనిచేసింది, అటు సౌదీ కూడా సహకారం చేసింది. అమెరికా, సౌదీ, చైనా ఈ దేశాలన్నీ పాకిస్తాన్కు సహకారం చేసి మరి IMF నుంచి లోన్ ఇప్పించాయి. యుద్ధాన్ని ఆపించే ప్రయత్నాలు చేశాయి. పాకిస్తానే స్వయంగా చెప్తూ ఉంది, ఆ రోజు బ్రహ్మోస్ క్షిపణి మా భూభాగంపైకి దూసుకొస్తూ ఉంటే మా దగ్గర ఉన్నది కేవలం 40 సెకండ్ల సమయం మాత్రమే. ఆ 40 సెకండ్ల సమయంలో మేము చాలా చెమటలు పట్టేసాయి మాకు అని చెప్తుంది పాకిస్తాన్. మాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అసలు అణువార్ హెడ్ ఉన్నట్లయితే ఈ పాటికి ఏమైపోయి ఉండేదో దేశం, మేము ఎటువంటి నిర్ణయం తీసుకుని ఉండేవాళ్ళము అని పాకిస్తాన్ అంటూ ఉంది. నిజానికి మనం ఏ దేశం పైన మొదటగా అణువార్ హెడ్ను ఉపయోగించే దేశం కాదు మనది. ఏదైనా దేశం భారతదేశం పైకి, మన దేశం పైకి అణుయుద్ధాన్ని చేస్తే అప్పుడు మాత్రమే అణుబాంబును ఉపయోగిస్తామని మనం చెప్పాం. కానీ ఇప్పుడు మన ఆలోచనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నిజానికి మొన్న అటువంటి సంకేతాలు ఇచ్చాం పాకిస్తాన్కి కూడా, ఒకవేళ మేము ప్రివెంటివ్ దాడులు కూడా చేస్తామని. ఇప్పటికే అమెరికా ఇరాన్పై ప్రివెంటివ్ దాడులు చేస్తూ ఉంది. ఏంటి, వాళ్ళు అణుబాంబులను తయారు చేస్తారేమో, వాళ్ళు అణుబాంబులను తయారు చేస్తే అది మా దేశానికో లేదంటే వాళ్ళ దేశానికి, అమెరికాకు సపోర్ట్గా ఉన్నటువంటి దేశాలకో
ఇజ్రాయెల్ లాంటి దేశాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ప్రివెంటివ్ దాడులు చేస్తామని. ఇప్పుడు మనం కూడా అదే చెప్పాం, మొన్న అవే సంకేతాలు ఇచ్చాం. భారత్ కూడా ప్రివెంటివ్ దాడులు చేసే విధంగా ఆలోచన చేస్తుందని. అంటే పాకిస్తాన్లో ఉగ్ర కదలికలు కనిపించినా, భారతదేశం పైకి ఉసుగొలపడానికి ఉగ్రవాదులను వాళ్ళు తయారు చేసి పంపించినా మేము వాటిని ప్రివెంటివ్ దాడులు అంటే ముందుగానే మనం దాడులు చేస్తామన్న సంకేతాలు ఇచ్చాం. ఇప్పటివరకు మనం ఎటువంటి సంకేతాలు ఇచ్చాం? భారతదేశంపైకి ఎవరైనా దండెత్తి వస్తే మేము తాట తీస్తామనే సంకేతాలు ఇచ్చాం. కానీ ఇప్పుడు మనం అటువంటి సంకేతాలు కాదు, భారతదేశం పైన దాడి చెయ్యాలి అనే ఆలోచన పాకిస్తాన్కి వచ్చి అందుకు ప్లాన్ చేస్తున్నట్టు మా దగ్గర ఏదైనా సమాచారం ఉన్నా కూడా మేము దాన్ని అడ్డుకోవడానికి ముందుగానే దాడి చేసేటటువంటి ఆలోచన చేస్తున్నాము. అంటే మన ఆలోచనలో మార్పు వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కి అదే భయం వేస్తూ ఉంది. అందుకే పాకిస్తాన్ మెల్లమెల్లగా మాట్లాడుతూ ఉంది, లేదు భారతదేశం చెప్పండి, భారతదేశం చెబితే మేము ఈ మసూద్ అజార్ ఎక్కడున్నారో పట్టుకుని మేము అరెస్ట్ చేస్తామని అంటుంది. సో ఎవరైనా నమ్మొచ్చా? ఏ దేశం నమ్ముతుందని అనుకుంటూ ఉన్నారు మీరు? పాకిస్తాన్ చెప్పే ఈ కల్లిబొల్లి మాటలను ఏ దేశం నమ్ముతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంటే పాకిస్తాన్ని నమ్మొచ్చా లేదా, ఎస్ ఆర్ నో, దాన్ని కూడా మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటి వరకు పాకిస్తాన్ని నమ్ముతున్నటువంటి దేశం చైనా మాత్రం. ఎందుకంటే చైనాకు కూడా అవసరం ఉంది కదా. చైనాలో వాళ్ళు ఒక రహదారిని చైనా పాకిస్తాన్ సహకారంతో నిర్మిస్తున్నటువంటి ఒక కారిడార్ని, బలూచిస్తాన్ పోర్ట్ దగ్గరకు వెళ్తున్న ఒక కారిడార్ని నిర్మిస్తున్నారు. అది కూడా POKలో నుంచి కొంత వేస్తున్నారు. సిపెక్ అని అంటాం. చైనా పాకిస్తాన్ కారిడార్ని వాళ్ళు నిర్మిస్తున్నారు, సిపెక్ నిర్మిస్తున్నారు. సో ఇలాంటి అవసరాలన్నీ చైనాకు ఉన్నాయి భారతదేశంపై దండెత్తడానికి. ఇటు బంగ్లాదేశ్లో కూడా అప్పుడు మనం చూసాం, పాకిస్తాన్ చైనా సహకారంతో బంగ్లాదేశ్లో కూడా ఒక ఎయిర్ బేస్ నిర్మించుకునే ప్రయత్నాలు చేశాయి. దానికి బంగ్లాదేశ్ కూడా అంగీకరించింది. సో చుట్టుపక్క ఇలాంటి కుతంత్రం పన్నే దేశాలు భారతదేశం పైకి కుట్రలు చేస్తున్న నేపథ్యంలో మేము ప్రివెంటివ్ దాడులకు పాల్పడే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామనే సంకేతాలను మనం ఇచ్చాం. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతూ ఉంది. సో తమ దేశం ఇంకా అణ్వాయుధాలను లేదంటే మిలిటరీని ఎలా బలోపేతం చేసుకోవాలి అని పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది. అందుకు తగ్గ ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించి అటు అమెరికా సహకారము కోరుతుంది, ఇటు చైనా సహకారం కోరుతుంది. ఏ దేశాలైతే టర్కీని కూడా మనం చూసాం. టర్కీ కూడా మొన్న పాకిస్తాన్కి సహకారం చేసింది, డ్రోన్లను పంపించింది. సో ఇవన్నీ చూసిన తర్వాత మన ఆలోచన విధానంలో మార్పు రావాలి, ప్రివెంటివ్ దాడులు చేయాలి అనే దిశగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉన్నామో, ఈ ఉగ్రవాదులు అందరూ పాకిస్తాన్లో ఉన్నారు. నిజానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రభుత్వం మాట వినరు. మనకు తెలుసుగా, పాకిస్తాన్ ప్రభుత్వం పైనే ఉగ్రవాదులు సైన్యం కలిపి ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వాధికారి ఎవరైనా ప్రభుత్వ అధినేత ఎవరైనా వినకపోతే ఆ అధినేతను దించేసి ఆర్మీలో ఉన్నటువంటి అధినేతలు, ఆర్మీ పర్సన్స్ ఆ దేశ పగ్గాలను చేపడుతుంటుంటారు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు పాకిస్తాన్లో ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం ప్రివెంటివ్ దాడులు చేస్తాము అనే సమాచారం కూడా వాళ్ళకు ఉంది. పాకిస్తాన్లో ఎక్కడైనా ఉగ్ర శిబిరాలు నిర్వహిస్తూ భారతదేశంపై కుసుగొలిపేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటే మనకు రావుంది కదా, మనకి పక్కా సమాచారం ఉంటుంది. అందుకే మొన్న మనం చూసాం, కియారాపై దాడి చేస్తాం, కియారా హిల్స్పై దాడి చేస్తున్నప్పుడు పాకిస్తాన్ వణికిపోయింది. కియారా హిల్స్కి సమీపంలో ఉన్న వాళ్ళ ఎయిర్ బేస్ పై దాడి చేసేటప్పుడు దానికి అణువార హెడ్ ఉందేమో, ఏమైపోతుందేమో అని భయపడిపోయింది. సరిగ్గా కియారాకి 10 కిలోమీటర్ల దూరంలో మన బ్రహ్మోస్ పడిన తర్వాత అమెరికా నుంచి ఒక విమానం వచ్చేసింది, టర్కీ నుంచి ఇంకొక విమానం వచ్చేసింది. ఏమైనా లీక్ అవుతుందేమోనని, అణుధార్మికత ఏదైనా లీక్ అవుతుందేమోనని మొత్తం వణికిపోయారు. వాళ్ళు గుండెలు వణికిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఇప్పటికీ పాకిస్తాన్ మారదు కదా. ఇప్పటికీ పాకిస్తాన్ వాళ్ళు IMF నుంచి తెచ్చుకున్న డబ్బులు కానీ, వాళ్ళ దేశంలో కలెక్ట్ చేస్తున్నటువంటి డబ్బులు కానీ, ఇవన్నీ దేనికోసం ఉపయోగిస్తారు అంటే సైనిక శక్తిని పెంపొందించుకోవడానికి, భారతదేశం పైకి దాడులకు ఎలా ఉసుగొలపాలి అనే విషయంపైన వాళ్ళు కేంద్రీకరిస్తూ ఉంటుంటారు. సో అలా వాళ్ళ సైనిక శక్తిని బలం పుంజుకుని, సైనిక శక్తి కూడా కాదు, ఉగ్రశక్తిని, వాళ్ళ ఉగ్రవాదులను బలం పుంజుకుంటూ ఉగ్ర కార్యకలాపాలు నెరవేర్చే కార్యక్రమాలు ఖర్చు పెడుతూ ఉంటుంటారు. సో అలాంటివి ఏమన్నా జరిగితే మనం మళ్ళీ దాడి చేస్తామని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మన ప్రధాని ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ ముగిసిపోయింది అనుకుంటున్నారేమో, ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదు, ఇది నిరంతరం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మా దేశంపై కానీ, మా దేశ ప్రజల రక్తాన్ని చూడాలి అని కానీ మీరు ఆలోచన చేస్తే ప్రివెంటివ్ దాడులు చేస్తామనే సంకేతాలు మనం ఇస్తున్నందుకు భయపడుతున్నటువంటి పాకిస్తాన్ బయటకు వచ్చి ఇప్పుడు ఏం చెప్తోంది అంటే, అసలు మాకు ఈ మసూద్ అజార్ ఎక్కడున్నాడో తెలియదు అని చెప్తోంది. సో ఇప్పుడు మీరు నమ్ముతున్నారా? మసూద్ అజార్ ఎక్కడున్నాడో తెలియదు అంటున్న పాకిస్తాన్ మాటలను మీరు నమ్ముతున్నారా లేదా? మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికీ పాకిస్తాన్ ఇలా మాట్లాడగలుగుతోంది అంటే, మాకు తెలీదు, మేము ఉగ్ర బాధిత దేశమే, మా దేశంపై కూడా భారత్ దాడులు చేస్తూ ఉంది, మేము కూడా ఉగ్రవాదుల కారణంగా
బాధపడుతూ ఉన్నాము అని కల్లిబొల్లి మాటలు చెప్తున్న పాకిస్తాన్ మాటల్ని మీలో ఎవరైనా నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ నిజంగానే పాకిస్తాన్ ఒకవేళ భారత్ కూడా ఖచ్చితంగా ఒకరోజు టార్గెట్ చేస్తుంది హఫీజ్ సయీద్ని, మసూద్ అజార్ని కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసి వాళ్ళని అంతమొందిస్తుంటుంది. అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా అంతమొందించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు పాకిస్తాన్ గడ్డపైనే ఈ మసూద్ అజార్ హతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ దాడిలో చనిపోతాడో బహుశా తెలియదు. ఎందుకంటే ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళ ఉగ్రవాదులను మురిపెంగా పెంచుకుంటున్నటువంటి వాళ్ళ ఉగ్రవాదులను తీసుకొచ్చి భారత్కు అప్పగించే అవకాశం ఉంటుంది. పాకిస్తానే ఒక ఉగ్రవాద దేశం కాబట్టి. సో ఇప్పుడు ఈ బిలావల్ భుట్టో ఎవరో తెలుసుగా, మాజీ ప్రధాని కొడుకు బిలావల్ భుట్టో, బెనజీర్ భుట్టో కుమారుడు. ఈ బెనజీర్ భుట్టో కూడా పాకిస్తాన్లోనే హత్య కావింపబడి చనిపోయింది. ఆమె బిలావల్ భుట్టోని పాకిస్తాన్ గడ్డపైనే చంపేశారు. సో పాకిస్తాన్ గడ్డపైనే ఉగ్రదాడిలో చనిపోయినటువంటి మాజీ ప్రధాని కొడుకు ఇప్పుడు ఈ మసూద్ అజార్ ఎక్కడున్నాడో మాకు తెలియదు, అప్పగించండి, అప్పగిస్తే మేమే అతన్ని శిక్షిస్తాం, జైల్లో పెడతామని చెప్తూ ఉన్నాడు. సో ఈ మాటలను ఎవరైనా నమ్మే అవకాశం ఉంటుందా? పాకిస్తాన్ ఉగ్రవాదులను పట్టుకుని అరెస్ట్ చేస్తుంది అంటే ఎవరైనా నమ్ముతున్నారా? ప్రపంచంలో ఏ దేశమైనా నమ్ముతూ ఉంటుందా? బహుశా నమ్మనిదే. మొన్న మనం చూసాం, అమెరికా అధ్యక్షుడు కూడా ఈ లష్కరే తోయిబాలో శిక్షణ పొందినటువంటి కొంతమంది ఉగ్రవాదులను ప్రపంచ మతశాంతి కోసం పాటుపడే ఒక సంస్థలోకి కీలక బాధ్యతలు అప్పగించాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. పాకిస్తాన్ ఒక శక్తివంతమైన దేశంగా భావిస్తున్నాను అన్నాడు ట్రంప్. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తుందేమోననే ఒక భయంతో, అణ్వాయుధాలు ప్రపంచ శాంతికి ముప్పు అనేటటువంటి కారణంతో ఇరాన్ని సర్వనాశనం చేసేద్దామని అక్కడ నుంచి B-2 బాంబర్లను పంపించి అక్కడ బాంబులు వేసి, శక్తివంతమైన బాంబులు వేసి అణుస్థావరాలను ధ్వంసం చేసినటువంటి ట్రంప్ మరి పాకిస్తాన్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పాకిస్తాన్లో ఉగ్రవాదులు రోడ్లపైనే తిరుగుతున్నారు. భారతదేశం పైన మేము అనుదాడి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని బహిరంగంగానే మాట్లాడిన పాకిస్తాన్ విషయంలో ట్రంప్ ఎందుకు ఆ వైఖరిని అవలంబిస్తున్నాడు అని ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అమెరికా గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎక్కడో అమెరికాకు సుదూరంగా ఉన్నటువంటి దేశం అణుబాంబులను తయారు చేస్తుందంటే దాని మిత్ర దేశానికి ఎక్కడ భంగం వాటిల్లుతుందోనని ముందుగా ప్రివెంటివ్ దాడులు చేస్తున్నటువంటి భారత్ ఆల్రెడీ అణుబాంబులను తయారు చేసి భారత్పై ప్రయోగించడానికి సిద్ధంగా ఉంచుకున్నటువంటి పాకిస్తాన్కి బుద్ధి చెప్తే మాత్రం మధ్యలోకి వచ్చి దూరతాడు ఈ ట్రంప్. సో ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తాడు? నిజానికి హఫీజ్ సయీద్ మా దేశంలో లేడు, మసూద్ అజార్ మా దేశంలో లేడు, ఉంటే చెప్పండి అంటున్నటువంటి ఈ మాటలు విన్న తర్వాత అమెరికా ఎటువంటి సమాధానం చెప్తుందో చూడాలి. ఒకవేళ మసూద్ అజార్ మా దేశంలో ఉంటే మీ సైన్యాన్ని పంపించి లేపేయండి అని ఈ బిలావల్ భుట్టో చెప్పగలుగుతాడా? మసూద్ అజార్ మీరంత కూంబింగ్ చేసుకోండి కావాలి అంటే, మా దేశంలో కూంబింగ్ చేసుకుని ఉగ్రవాదులు ఎవరూ లేరు, ఉంటే లేపేయండి అని బిలావల్ భుట్టో కానీ షహబాజ్ షరీఫ్ కానీ చెప్పగలుగుతాడా? పాకిస్తాన్లో ఈ ఉగ్రవాదులు తిరగడం లేదు, రోడ్లపైన తిరగడం లేదు, పాకిస్తాన్ ఉగ్రరహిత దేశం అంటే ఎవరైనా నమ్మగలుగుతారా? ఇప్పుడు బిలావల్ భుట్టో అటువంటి అసత్యాలే మాట్లాడుతున్నాడు. సో బిలావల్ భుట్టో మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి రామ్దాస్ బిలావల్ భుట్టో చెప్తున్నటువంటి మాటలు మీలో ఎంతమంది నమ్ముతున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పాకిస్తాన్ ఉగ్రరహిత దేశం అనుకుంటున్నారా? పాకిస్తాన్ నిజంగా ఉగ్ర బాధిత దేశం అని అనుకుంటున్నారా? ఆ దేశ పాలకులు చెప్తున్న మాటలు వింటూ ఉంటే అదిగో చూడండి ఒకసారి ఆ మొదటి బాక్స్లో ఆ ఇంట్లోనే మసూద్ అజార్ ఆ ఇంట్లోనే ఉన్నాడు. మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టేంత వరకు చూడండి ఒకసారి అక్కడ పేలుతుంది చూడండి, ఆ భవనం బ్లాస్ట్ అవుతుంది చూడండి ఒకసారి. మనం పంపించిన మిసైల్స్ దాటికి ఆ భవనం కూడా పేలిపోతుంది. అదిగో చూసారా? మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ కొంతమంది ఉగ్రవాదులు చచ్చిపోయారు, 100కు పైగా ఉగ్రవాదులు చచ్చిపోయారు. కొంతమంది ఉగ్రవాదులను పాకిస్తాన్ మురిపెంగా చూసుకుంటున్న పాకిస్తాన్ రక్షించుకుంది. ఇప్పుడు ఈ మసూద్ అజార్ని ఎక్కడ భారతదేశం చంపేస్తుందో అనే భయంతో మసూద్ అజార్ని తీసుకువెళ్ళి దాచేసుకుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు నిజానికి గుర్తుందా? ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. మసూద్ అజార్ ఈ భవనంలో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు మసూద్ అజార్ ఏమన్నాడంటే, అయ్యో నేనెందుకు ఆ భవనంలో లేకపోయాను అని అన్నాడంట. నేను కూడా ఉండుంటే బాగుండేది అని అన్నాడంట. మరి వైరాగ్యంలో అన్నాడో ఇంకెందుకు అన్నాడో, కుటుంబ సభ్యులందరూ చనిపోయారు అనే బాధలో అన్నాడో, దీనికి ఎంతకింత ప్రతీకారం తీర్చుకుంటాను అనే శబ్దం కూడా మసూద్ అజార్ చేశాడు అనే వ్యాఖ్యలు వినిపించాయి. నేను కూడా అక్కడ ఉండాల్సిందే, నేను ఎందుకు లేకపోయాను అని అన్నాడట ఈ మసూద్ అజార్. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది? ఆఫ్ఘనిస్తాన్కి పారిపోయాడు మసూద్ అజార్ అంటుంది. నిజానికి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్పై
కోపంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడు పాకిస్తాన్పై కోపంగా ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో దాడులు చేస్తున్నాయి, మీరు వాటిని అరికట్టడం లేదు. తాలిబాన్, తెహ్రిక్ ఈ తాలిబాన్ లాంటి సంస్థలు పాకిస్తాన్లో దాడులు చేస్తూ ఉంటే మీరు అరికట్టడం లేదు అని తాలిబాన్ ప్రభుత్వం మీద పాకిస్తాన్ గుర్రుగా ఉంది, వాళ్ళపైన ఆగ్రహంతో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మసూద్ అజర్ ఆఫ్ఘనిస్తాన్కు పారిపోయాడు అని చెబితే ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నాడని భారత్ అనుకుంటూ ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య ఇంకొంచెం వైరం పెరిగే అవకాశం ఉంటుందని పాకిస్తాన్ భావిస్తుంది.